గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రాతకాల సమయమున దేవుని సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి వందనాలండి. మీ అందరికి వందనాలు. మరొకసారి దేవుడు మీ మధ్యలోనికి మరి నన్ను నడిపించిన విధానాన్ని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చూచేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా నన్ను ఆహ్వానించిన మీ సంఘ కాపరి పాస్టర్ నరేష్కు, తన కుటుంబానికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి దైవజనులు క్రీస్తుదాసయ్య గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన అనుదిన పనులను ప్రార్థనతో ఆరంభించటము అది ఎంతగానో ఆశీర్వాదకరం. మిమ్మలను నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉదయకాలము 4 గంటలకు మీరు దేవుని సన్నిధికి రావటం అనేటువంటిది అది ఎంతో గొప్ప విషయం. 4 గంటలకు ఒకరోజు కాదు వచ్చేది, 40 రోజులు. అంతేనా? ఈ ఒకటే రోజు వచ్చారా? రోజు కదా. ఈ 40 దినాలు ఉదయము 4 గంటలకు, 5 గంటలకు కాదు మళ్ళీ కదా. 5 అన్నా కానీ ఒక మాటే, 5 అన్న ఒక లెక్కే. కానీ 4 అనేటువంటిది ప్రాతకాలం కదా. ప్రభు అయిన యేసు పెంతలగడని అని ఉంది కదా, దాని అర్థము 4 గంటలు అని. ఆ విధంగా 4 గంటలకే మీరు ప్రభు సన్నిధికి రావటము అనేటువంటిది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. అక్కడి నుండి మనం మన యొక్క దినచర్యను మనం ప్రారంభిస్తూ ఉన్నాం. మీరు ప్రారంభిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరి మీ యొక్క ఆసక్తిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎంతోమంది కదా మరి ఇంకా నిద్ర లేచి ఉండకపోవచ్చు, కానీ మీ ఆసక్తి గొప్పది. సరే, కొంతమంది వచ్చారంటే అదొక లెక్క. కానీ చాలామంది వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీరు గడిపినటువంటి సమయము ఎప్పటికీ కూడా వృధా కాదు. ఇది మీకు ఆశీర్వాదకరంగా తప్పకుండా ఉంటుందని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాలమనే దేవుని సన్నిధిలో ప్రార్థించటము, దేవుని మాటలను వినటం కదా, దేవుని మాటలను వినటము అనేటువంటిది అది ఊరికనే పోయేటువంటిది కాదు. అలాగే మరి మిమ్మల్ని ఈ విధంగా ప్రోత్సాహపరిచి మిమ్మల్ని నడిపిస్తున్న మీ సంఘ కాపరి పాస్టర్ నరేష్ను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇంత మంచిగా మరి అందరినీ కూడా కదా, దాదాపుగా మరి చాలామంది వచ్చారు. మరి ఈ విధంగా మరి నడిపించేటువంటి మరి సేవకులను బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి సంఘ పెద్దలైనటువంటి వారందరికీ కూడా
నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలను అనుగ్రహించాలని, మరి దేవుడు మీ కుటుంబాలను దీవించాలని, మీ సంఘాన్ని దేవుడు దీవించాలని, మరి సంఖ్యాపరంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను మరి హృదయపూర్వకంగా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఒక వాక్య భాగాన్ని సమయంలో మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనం చదువుమా. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. చాలు, థ్యాంక్స్ అమ్మా. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు ఈ భూమి మీదకి మనిషిగా ఆయన వచ్చాడు. మరి మనిషిగా రాకముందు ఎక్కడున్నాడు అని అంటే ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి మనుష్యుడిగా మానవాళి యొక్క రక్షణార్థమై కన్య మరియ గర్భమున ఆయన జన్మించి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన తన మహిమను విడిచిపెట్టాడు. తాను రిక్తునిగా చేసుకున్నాడు. మానవుణ్ణి ఆయన ప్రేమించాడు. ఆయన పాపులను ప్రేమించాడు. కానీ పాపమును ఆయన ద్వేషించాడు. ఎన్నో అద్భుతాలను చేశాడు, స్వస్థతలను చేశాడు, సూచక క్రియలను జరిగించాడు. చివరిగా ఆయన తాను ఎందుకోసమని ఈ భూమి మీదకి దిగి వచ్చాడో మరి ఆ పనిని ఆయన సంపూర్తి చేశాడు. అదేం పని అనంటే, యేసు ప్రభువు సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించటం. అందుకోసమని ఆయన భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు యొక్క రాకడ యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే, ఆయన తన ప్రాణాన్ని అర్పించటానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. అయితే మరి ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో కార్యాలను చేశాడు. ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన క్షమించాడు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆయన స్వస్థపరిచాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ప్రేమించాడు. అంతేగాని ఎవరిని కూడా ప్రభువు ద్వేషించలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసు కుష్ఠిరోగి అయినటువంటి సీమోను ఇంట ఉన్నాడు. సీమోను అనేటువంటి ఒక కుష్ఠరోగి ఉన్నాడు. అంతకు మునుపు ఆయన కుష్ఠరోగి, కానీ ఆయన పేరు కుష్ఠరోగే అని పిలిచారు. ఆయన స్వస్థపరచబడ్డాడు. ప్రభు ఆయనను స్వస్థపరిచాడు. ప్రభు స్వస్థపరిచినప్పుడు ఆయన ఆ కుష్ఠరోగి అయినటువంటి సీమోను, లేకపోతే స్వస్థపరచబడినటువంటి సీమోను మరి ప్రభువా మరి మా ఇంటికి ఒకసారి భోజనానికి రండయ్యా అని ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు ప్రభువుతో పాటు ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. ప్రభువును పిలిచారంటే శిష్యులను కూడా పిలిచినట్టే. కాబట్టి యేసు ప్రభు ఆయన శిష్యులు, ప్రభు అయిన యేసు ఆయన శిష్యులు ఆ కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట భోజనానికి కూర్చున్నారు. అప్పుడు ఒక
స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఏం చేసిందంటే అక్కడ రాయబడింది, మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి అంటే మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండిగా దానిని ఆయన తల మీద పోసెను. చూడండి, అత్తరు అని అంటే ఆ రోజుల్లో సువాసననిచ్చేటువంటి ఒక పదార్థం. అది మరి ఎంత విలువ కలిగిందో అక్కడ రాస్తూ ఉన్నాడు. అక్కడ ఏమని రాయబడింది, మిక్కిలి విలువ గల, చాలా విలువైనటువంటిది. ఆ మిక్కిలి విలువైనటువంటి అత్తరును ఏం చేసిందంటే యేసు యొక్క తల మీద పోసెను కదా. అత్తరును తల మీద పోస్తే ఏమవుతుంది? తల మీద పోస్తే ఏమవుతుంది చెప్పండి? కారిపోతుంది కదా. నూనె పెట్టుకుంటారు అనుకోండి, నూనె ఎలా పెట్టుకుంటారు? నూనె ఇట్లా పోసేసుకుంటారా నెత్తి మీద? ఏం చేస్తారు? చేతిలో పోసుకొని నెత్తికి పెట్టుకుంటారు, అవునా కదా? అంతేగాని డబ్బా నెత్తి మీద పోసేసుకుంటారా? పోసేసుకుంటే ఏమవుతుంది? కారిపోతుంది కదా. కారిపోయి అంత వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ అత్తరి యొక్క మూత విప్పి ఆయన ప్రభు అయిన యేసు యొక్క తల మీద పోసినప్పుడు ఆ తల మీదకి వెళ్ళి ఆ అత్తరంతా కూడా కారిపోతూ ఉంది, అదంతా కారిపోతూ ఉంది. అప్పుడు శిష్యులలో కొంతమంది ఏమన్నారంటే, అరే అత్తరు కారిపోతూ ఉంది, ఇంత మిక్కిలి విలువైనటువంటి అత్తరు, ఈ మిక్కిలి విలువైనటువంటి అత్తరు, ఇంత కాస్ట్లీ అత్తరు అలా కారిపోతూ ఉంది అని చెప్పేసి శిష్యులు కోపడ్డారు. ఎవరి మీద కోపడ్డారు అంటే ఆ స్త్రీ మీద కోపడ్డారు. అమ్మా జాగ్రత్త, జరా నా నూనె అంతా కారిపోతూ ఉంది, అయ్యో ఆ అత్తరంతా కూడా కారిపోతూ ఉంది, ఆ విధంగా వృధా ఎందుకు చేస్తున్నావు? అది చాలా మిక్కిలి విలువైనటువంటి అత్తరది అని ఆ శిష్యులు కోపపడ్డారు, ఆమె మీద కోపపడ్డారు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే అక్కడ రాయబడింది, యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? ఆ అత్తరు కారిపోతూ ఉన్నప్పుడు మరి ప్రభువే అనవచ్చు, అయ్యో అమ్మ ఎందుకు అంత వృధా చేస్తూ ఉన్నాం, ఈ అత్తరు కొంచెం పెట్టు అని చెప్పలే ప్రభు అలాగే చూస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆమె మీద కోపపడినటువంటి ఆ శిష్యులను ఏమన్నాడంటే, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఇంకా శిష్యులు ఏమన్నారంటే, అయ్యో అంత వృధా చేసే బదులుగా దానిని వేరే వారికి అమ్మేస్తే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి కదా, దానిని బీదలకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, బీదలు ఎప్పుడు కూడా మీతో పాటు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడన్నా మీరు సహాయం చేయవచ్చు, కానీ నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాను, అంటే శారీరకంగా నేను ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను, ఎల్లకాలం నేను మీతో ఉండను, శారీరకంగా నేను ఉండను అని చెప్పేసి అక్కడ ప్రభు చెప్తున్నాడు. ఇంకేమన్నాడంటే, ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తమై దీన్ని చేశాను. అంటే ప్రభు ముందుగానే దాన్ని ఎంచాడు. యేసు ప్రభు దాన్ని ఏ విధంగా ఎంచాడంటే, తన యొక్క భూస్థాపన అంటే సమాధి కదా. ప్రభు సజీవంగా ఉన్నప్పుడే ఆ మాట చెప్పాడు. ఈమె నా మీద ఈ విధంగా అత్తరు పోయటం ద్వారా కేవలం నా మీదనే ఆమె అత్తరు పోయటం లేదు, నా భూస్థాపన నిమిత్తమై ఆమె ఈ అత్తరు పోసింది అని చెప్పి సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియో ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. ఎక్కడెక్కడ?
సర్వలోకమందు ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినటువంటి పని ప్రశంసనీయం. అంటే ఎప్పుడు కూడా అందరూ జ్ఞాపకం చేసుకుంటారు అని అక్కడ మరి ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీతో నేను చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈ మాట ప్రభువు మనందరి నిమిత్తమై చెప్పాలి. ఏమని? ఈమె నా నిమిత్తమై ఒక మంచి కార్యము చేసెను అని చెప్పగలడా ప్రభు? ఏమైనా చెప్పగలడా మన గురించి? పలానా స్త్రీ, పలానా అయ్య, పలానా అమ్మ మన పేర్లు పెట్టి నా విషయమే ఒక మంచి కార్యం చేసింది. మన పిల్లలు మన గురించి ఏమైనా మంచి చెప్పగలరా? లేకపోతే మనము మన తల్లిదండ్రుల గురించి ఏమైనా మంచిగా చెప్తామా? మన అమ్మనో నాన్ననో ఏదైనా మంచిది చేశారనుకోండి, మనం బలం గుర్తు చేసుకుంటాం కదా, ఇది మా నాన్న చేసింది ఇది కదా, మా అమ్మ ఈ మంచి పని చేసింది అని మనము చెప్తాం. అలాగే మన పిల్లలు కూడా ఏమంటారు? మా అమ్మ మంచి పని చేసింది, అదొక్కటి మాత్రం మంచి పని చేసింది అని అంటారు కదా. మా నాన్న మంచి పని చేశాడు. అలాగా ప్రభువు మన నిమిత్తమై ఏమైనా కానీ, అది పలానా స్త్రీ, పలానా అమ్మ నా గురించి నా నిమిత్తమై ఒక మంచి పని చేసింది అని ఏమైనా చెప్పగలడా? అట్లాంటి మంచి పని మనం ఏమైనా చేశామా? ఎందుకు చేయలేమండి? ప్రతి ఆదివారం మేము మందిరానికి వస్తున్నాం, మంచి పనే కదా అని అంటే అవును మంచి పనే, కానీ మందిరంకు వచ్చింది ఆయనకు మంచి పని చేయడానికి కాదు, మనకు మంచి జరగటానికి. అవునా కదా? మందిరానికి రావటం మనం అదే ఆయనకేదో చేయటం కాదు, మన మేలు కోరి మనం మంచిగా ఉండాలని మనం మందిరానికి వస్తూ ఉన్నాం. ఇంకా ఏం మంచి కార్యమును మనము ప్రభు కొరకు మనం చేస్తాం? మంచి కార్యం ఇక్కడ అంటే దీని అర్థం ఏంటంటే త్యాగం చేయటము. అర్థమైందా? ఇచ్చివేయటము. ఈమె మంచి కార్యం చేసింది. ఏం మంచి కార్యం చేసిందంటే అత్తరు ఆయన తల మీద పోసింది. అత్తరు విలువైంది. అటువంటి విలువైన అత్తరు ఆయన యొక్క తల మీద పోసింది అంటే త్యాగం చేసింది. అర్థమవుతుందా? త్యాగం చేయటమే మంచి కార్యము. ఎవరి కోసమని త్యాగం చేయటము? ప్రభు కొరకు త్యాగం చేయటము. ఏం త్యాగం చేస్తున్నాం మనం ప్రభు కొరకు? ప్రభు కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఈ స్త్రీ మిక్కిలి విలువైన అత్తరు బుడ్డిని ఆయన తల మీద పోసినట్టుగా, త్యాగం చేసినట్టుగా, ఇచ్చినట్టుగా మనము ఏమైనా ప్రభు కొరకు మంచి కార్యం మనము చేయగలుగుతున్నామా? అది మనము గుర్తు చేసుకోవాలి. మనము చేయగలిగినటువంటి పని ఏంటి? నేనేం చేయగలను? నేను ఏ మంచి కార్యాన్ని ప్రభు కొరకు నేను చేయగలను? ప్రభు చెప్పాలి, నువ్వు మంచి కార్యం చేసినావమ్మా నా కోసం, ఇది నువ్వు నా గురించి చేసిన మంచి కార్యం అని ఏమైనా కానీ ప్రభు గురించి మన గురించి ప్రభు ఏమైనా కానీ చెప్పగలుగుతాడా? ఈ అయ్య నా గురించి ఒక మంచి పని చేశాడు అని ప్రభు మన నిమిత్తమై ఏమైనా సాక్ష్యము చెప్పగలడా? అయితే దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మనం మంచి కార్యం చెయ్యాలి అని అంటే ఏం చెయ్యాలి అక్కడ అంటే ప్రభువును మనము గుర్తెరిగిన వారిగా మనం ఉండాలి. అది ఇక్కడ ఈ స్త్రీ ప్రభు ఎవరో ఆమె గుర్తెరిగింది. ప్రభు ఎంత గొప్పవాడో గుర్తెరిగింది. ప్రభు ఎంత మంచివాడో, ప్రభు ఎవరై ఉన్నారు, అదేవిధంగా ఆయన ఏ విధంగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, ఆయన ఏ విధంగా పాపులను ఆయన క్షమిస్తూ ఉన్నాడు అని ఆమె గుర్తెరిగింది. కాబట్టే ఆమె ఏం చేసిందంటే
ఆ మిక్కిలి విలువైనటువంటి అత్తరును మరి ఆయన మీద పోసింది. అంటే తను త్యాగం చేసినటువంటి అత్తరు కంటే కూడా ప్రభువు విలువైనటువంటి వాడు అని గుర్తెరిగింది. అదవుతుందా? మనిషిగా ఉన్నటువంటి ప్రభువు నేను పోసేటువంటి అత్తరు కంటే కూడా విలువైనటువంటి వాడు అని గుర్తెరిగింది కాబట్టి ఆమె అత్తరు పోసేది. అలాగే మనము ప్రభు కొరకు ఎప్పుడు మంచి కార్యం చేయగలము, ఎప్పుడు మనము త్యాగం చేయగలము అని అంటే ప్రభు ఎంత గొప్పవాడో మనకు తెలిసినప్పుడే మనము త్యాగం చేయగలం, లేకపోతే త్యాగం చేయడం కాదు. అర్థమవుతుందా? ప్రభు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలి. ఈ స్త్రీ తెలుసుకుంది. కానీ ఆ తర్వాత వచనాల్లో చదివితే అక్కడ యూదా ఇస్కరియోతు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. అంతేకాదు అక్కడ కొంతమంది శిష్యులు ఎవరైతే కోప్పడ్డారో వారు ఏమనుకున్నారంటే ప్రభు కంటే కూడా అత్తరు విలువైంది అని అనుకున్నారు. కొంతమంది ఏమనుకున్నారు, ప్రభు కంటే అత్తరు విలువైంది. కానీ ఈ స్త్రీ ఏమనుకుందంటే అత్తరు కంటే ప్రభువు విలువైనటువంటి వాడు. ఈ రెండిట్లో ఏది ఎవరు విలువైన వారు? అత్తరు విలువైందా, ప్రభువు విలువైన వాడా? అది మనము తెలుసుకుంటే మనం ప్రభువు కొరకు ఏదైనా కానీ మనము త్యాగము చేయగలం. మనం ఇచ్చేస్తాం కదా, మనం ఇచ్చేయగలం. అదే విధంగా మనం అక్కడ చూస్తే ఒక బీద విధవరాలు మనకు కనబడుతుంది. ఆమె ఏం చేసింది తెలుసా? తన జీవనోపాధి మొత్తం కూడా ఇచ్చేసేసింది కదా. ప్రభు ఆమెను మెచ్చుకున్నాడు, ప్రశంసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు విలువైన వాడు, నా సంపాదన కంటే దేవుడు విలువైనటువంటి వాడు అని ఆమె గుర్తెరిగింది. కావుననే ఆమె ఇచ్చివేసింది. ఇక్కడ ఈ స్త్రీ తన విలువైనటువంటి అత్తరు బుడ్డిని ప్రభు కొరకు ఆమె ఇచ్చివేసింది. ఎందుకంటే ప్రభువు గొప్పవాడు కాబట్టి నేను ప్రభు కొరకు ఈ త్యాగం చేసేస్తాను. అత్తరేముంది, ఈ అత్తరు ఇయ్యాలి కాకపోతే రేపు. కానీ ప్రభు ఎల్లప్పుడు కూడా ఆయన శారీరకంగా ఈ భూమి మీద ఉండడు ఆయన అని ఆమె గుర్తెరిగి ఆయన యొక్క భూస్థాపన నిమిత్తమై ఆమె ఆ యొక్క అత్తరును, మిక్కిలి విలువైన అత్తరును ఇచ్చివేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యోహాను బాప్టిస్ట్ సంఘములో సభ్యులైనటువంటి మీ అందరూ కూడా ఒకటి మనం ఆలోచించాలి. అదేంటంటే నేను ప్రభు కొరకు ఏ మంచి కార్యం చేసినను. అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించాలి. నేను ప్రభు కొరకు నేను ఏం చేసిన, నేను ప్రభు కొరకు నేను ఏం త్యాగం చేసినను. ప్రభు నన్ను కలుసుకున్నప్పుడు నువ్వు ఫలానా మంచి కార్యం చేసావని ఈ స్త్రీతో చెప్పినట్టుగా నాతోటి ప్రభు ఏమైనా చెప్తాడా అని మనము ఆలోచించాలి. ఒకవేళ లేకపోతే నేను ప్రభు కొరకు ఒక మంచి కార్యాన్ని నేను చేస్తాను. అంటే నేను ఏదైనా త్యాగము చేస్తాను, నేను పరిచర్య చేస్తాను, ప్రభు కొరకు నేను సేవ చేస్తాను, ప్రభు కొరకు నేను చేయగలిగినటువంటి దాన్ని నేను చేస్తాను. నా సమయాన్ని నేను ప్రభు కొరకు నేను ఇచ్చేస్తాను, నా జీవితాన్ని నేను ప్రభు కొరకు నేను ఇచ్చేస్తాను అని మనము మరి ప్రభు నిమిత్తమై త్యాగము చేయవలసినవి. ఎందుకంటే మన ప్రభువు ఆయన గొప్పవాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇంకా ఎందుకు ఈమె ఎందుకు ఆయన నిమిత్తమై మంచి కార్యం చేసిందంటే యేసు ప్రభువు తన నిమిత్తమై ఒక మంచి కార్యం చేయబోతా ఉన్నాడు. మనందరి నిమిత్తమై ఒక మంచి కార్యమును ఆయన చేశాడు. ఆయన మంచి కార్యం చేశాడు. మంచి కార్యం అంటే ఏంటిది? మళ్ళీ త్యాగం. ఆయన మన నిమిత్తమై ఆయన త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? అత్తరు త్యాగం చేశాడు ఆయన అంటే కాదు, ఆయన రక్తాన్ని ఆయన త్యాగము చేశాడు. ఆయన తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. ఎంత గొప్ప విషయం కదా. మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టగా మనము
ఇవ్వగలం కదా? మన ప్రభువుకు మనం ఏమి ఇవ్వగలం? ఆయనకి ఇచ్చి మనం ఏమైనా రుణాన్ని మనం తీర్చుకోగలమా అని అంటే మనం ఏమి కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేం. ఎందుకంటే ఆయన తన స్వరక్తాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన మనలను మరి స్వరక్తం ద్వారా ఆయన మనలను కొన్నాడు అని రాయబడి, రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. ఎవరినైనా మనము ఏదైనా కానీ రక్తాన్ని ఇచ్చి కొంటామా చెప్పండి? డబ్బులు ఇచ్చి కొంటాం కదా? ఏదైనా వస్తువును డబ్బులు ఇచ్చి కొంటాం. కానీ ఏదైనా దేనినైనా కానీ మన రక్తాన్ని ఇచ్చి కొన్నామా చెప్పండి? ఏదైనా కానీ మన షాపులోకి వెళ్ళినప్పుడు ఇది కొనాలి అంటే డబ్బులు కాదండి, ఇది కొనాలంటే నీ రక్తం ఇవ్వాలని అడిగారు ఎవరైనా? ఎవరు అనరు కదా? ఎందుకంటే రక్తము అనేటువంటిది ఇంకా అది ప్రాణమిగా కదా, ప్రాణాన్ని ఆయన ధారపోసాడు. మన పాపముల నిమిత్తమై ప్రభు తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తమంతా కూడా చెందించాడు. ఎందుకంటే మనము పాపులంగా ఉన్నాం. మనల్ని అపవాది దొంగలించేశాడు. అపవాది మనలను లాగేసుకున్నాడు. ఎక్కడ? ఆ ఏదెను వనంలోనే లాగేసుకున్నాడు. ఆదాము అవ్వలను లాగేసుకున్నాడు. ఇక ఆదాము అవ్వ నుండి వచ్చినటువంటి మనం అందరం కూడా అపవాది యొక్క చేతుల్లోనే ఉన్నాం. అయితే ఇప్పుడు మనల్ని విడిపించడానికి ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన లాగేసుకోవడానికి రాలేదు, ఆయన కొనటానికి వచ్చాడు కదా. ఆయన కొనటానికి వచ్చాడు. ఆయన కొనటానికి వెండి బంగారాలను ఆయన ఇవ్వలేదు కదా. ఆయన ఏమి ఇచ్చాడంటే తన యొక్క స్వరక్తాన్ని ఆయన ఇచ్చేశాడు. ఆయన తన రక్తాన్ని ధారపోసాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కలువరి సిలువలో తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. ఆయన అర్పించి మన కొరకు ఒక మంచి కార్యం ఆయన చేశాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగమైన చేశాడు. కాబట్టి ఈ స్త్రీ సమర్పించినటువంటి అత్తరు చాలా చిన్నదైనటువంటిదే. దేంతో పోలిస్తే మన ప్రభు చేసినటువంటి త్యాగముతో పోల్చినట్లయితే. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభువా నీవు నా కోసము నీ రక్తాన్ని చిందించావు, నీవు నీ ప్రాణాన్ని ధారపోసావు ప్రభువా, అయ్యో నేను చేసేది ఎంత ప్రభువా, నేను చేసేది చాలా చిన్నదే ప్రభువా, నేను పెద్దది ఏం చేస్తలేను ప్రభువా అని ఈ స్త్రీ వలె మనం ఉన్నట్లయితే, ఈ స్త్రీ చేసింది ఏ విధముగా ప్రశంసనీయమో. ప్రశంస అంటే ఆమె గురించి అందరూ చెప్పుకున్నారు. అలాగే మన గురించి కూడా తర్వాత వస్తున్నటువంటి వారు చెప్పుకుంటారు, అరే పలానా అమ్మ, ఆమె ప్రభు కొరకు ఎంతో త్యాగం చేసింది ఆమె అని మన గురించి వాళ్ళు సాక్ష్యము అది చెప్పుకుంటారు. ఈమె గురించి ఎట్లా మనం చెప్పుకుంటున్నామో అట్లా మన గురించి కూడా మన పిల్లలు చెప్తారు, మా అమ్మ ప్రభు కొరకు త్యాగం చేసింది, మా అయ్య ప్రభు కొరకు త్యాగం చేశాడు, ఆయన మరి ఇట్లా విలువైనటువంటి దాన్ని ఇచ్చాడు, ఆయన సమర్పించాడు, ఆయన ప్రభు కొరకు ఆయన ఇచ్చేసి. ఎందుకంటే ప్రభువు మన నిమిత్తమై తన ప్రాణాన్నే ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు కొరకు ఒక మంచి కార్యం మనము చేయాలి. అది ఆలోచించాలి. ప్రభువా నేనేం చేయాలి నీ కొరకు మంచిగా? నేను చేయగలిగింది ఏంటిది? మనం చేయగలిగింది ఏంటిది? తన దగ్గర అత్తరు ఉన్నది కాబట్టి అత్తరు తీసింది, అత్తరును ఆమె పోసేసింది. ఎందుకంటే ప్రభు గొప్పవాడమని గుర్తెరిగింది. మనము ఆరాధించే ప్రభు గొప్పవాడు అని మనము తెలుసుకోవాలి. నేను ఆరాధించే దేవుడు గొప్పవాడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నేను నమ్ముకున్న దేవుడు ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని గెలిచి ఆయన లేచాడు, ఆయన నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, అంత గొప్పవాడు. కాబట్టి నేను ఆయన కొరకై ఒక మంచి కార్యాన్ని నేను చేస్తాను అని మనం ప్రభు కొరకు మనము త్యాగం చేసేవారిగా మనం ఉన్నట్లయితే ప్రభువు మనల్ని ప్రశంసిస్తాడు. అంతేకాదు మన సంఘము మనం ప్రశంసిస్తుంది, మన సంఘ కాపరి ప్రశంసిస్తాడు. సంఘ కాపరి చెప్తాడు, ఫలానా వ్యక్తి నిజంగా ఆమె త్యాగం చేసిందని, ఆయన త్యాగం చేశాడు, ఆయన మంచి కార్యం చేశాడు, ఆమె మంచి కార్యం చేశాడు, ఫలానా యవ్వన బిడ్డలో మంచి కార్యం చేశారు అని మరి సంఘ కాపరి సాక్ష్యం చెప్పినట్లయితే అప్పుడు దేవుడు దాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రభు కొరకు ఏం చేయాలి?
ఏం చేయాలి? ఏం చెప్పరు? మంచి కార్యం చెప్పండి, గట్టి చెప్పండి అందరి. మంచి కార్యము నేను ప్రభు కొరకు మంచి కార్యము చేస్తాను అంటారా? చేశాను అంటారా? చేస్తాను, చేయలేదు ఇప్పటిదాకా, అంతే కదా. చేస్తాను అంటే చేయలేదు, సరే ఎప్పుడన్నా కానీ చేస్తానని మాటిస్తున్నారు కదా. చేశారు కాదంటలేదు కదా. త్యాగం చేయకపోతే మీకు మందిరం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇంత మంచిగా కూర్చుండే అవకాశం ఎక్కడి నుండి వస్తుంది? చేశారు. అయితే ఇంకా చేయవలసింది ఉన్నది. కాబట్టి మనం ప్రభుతో మనవి చేసుకోవాలి. ప్రభువా, నీ కొరకు నేను మంచి కార్యం. ఈ స్త్రీ ఏ విధంగా విలువైంది చేసింది ప్రభువా, మంచి కార్యం చేసిందా? ఆమెను మెచ్చుకున్నారు. నేను కూడా మంచి కార్యం చేయాలి, నన్ను కూడా మెచ్చుకోవాలి, నువ్వు మెచ్చుకోవాలి, కాపరి మెచ్చుకోవాలి, విశ్వాసులు మెచ్చుకోవాలి. అర్థమవుతుందా? మెచ్చుకోవాలా తిట్టాలా? చెప్పండి. నన్ను మెచ్చుకోండి అని అంటారా? నన్ను తిట్టండి అంటారా? మీరు చెప్పండి. నన్ను అందరు తిరిగితే బాగుండు అని అంటారా? ఎవరన్నా ఏమంటారు? నన్ను మెచ్చుకోవాలి అని అంటారు. అవునా కదా? మెచ్చుకోవాలి. ప్రభు ఆమెను మెచ్చుకున్నాడు, తప్పులేదు అందులో. అర్థమైందా? ప్రశంసించాడు. మిమ్మల్ని ప్రశంసించాలి, మిమ్మల్ని మెచ్చుకోవాలి. అది దేవుని ఉద్దేశం. మనల్ని తిట్టాలి అనేటువంటి ప్రభు ఉద్దేశం కాదు కదా. ఆమెను మెచ్చుకున్నాడు. ఈమె నా విషయమై మంచి కార్యం చేసిందని ఆమెతో చెప్పాడు. అర్థమవుతుందా? అలాగే మన గురించి ప్రభు ఆ సాక్ష్యం చెప్పాలి. అర్థమవుతుందా? అలా చెప్పగలిగితే దేవుడు మనల్ని ప్రశంసిస్తాడు, దేవుడు మనలందరినీ కూడా ఆయన దీవిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మనమందరం కూడా ప్రభు నిమిత్తమై మంచి కార్యం చేద్దాం, ప్రభు చేత మెప్పును మనం పొందుకుందాం, ప్రభు యొక్క దీవెనలను మనము పొందుకుందాము. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.